21వ తారీఖున శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. అందరికీ నమస్కారం. శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. తిరిగి స్వాగతం. మీరందరూ వెయిట్ చేస్తున్నారు. మీతో పాటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. కానీ అమ్మ చాలా 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 బిజీ. ఇలా తనకున్న టైంలో ఆ బిజీ స్కెడ్యూల్‌లో మనకి ఎంతైతే కేటాయించడం జరుగుతుందో మనలాంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులకి గూడా ఆవిడ చాలా ఇంపార్టెంట్. సో, ప్రసంగాల కోసం, అలాగే పూజల కోసం ఇట్లా డిఫరెంట్ ఆవిడ షెడ్యూల్స్‌లో భాగంగా మొన్నటిదాకా అంటే ధనుర్మాసం అంతా మంచిర్యాలలో క్యాంపింగ్ చేశారనాలో, లేకపోతే అందరికీ ప్రవచనాలు చెప్పారు. ఇవంతా అయిపోయి కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత ఒక వారం రోజులు ఆవిడకి హెల్త్ బాలేదు. బికాజ్ కంటిన్యూయస్ ట్రావెల్ కాబట్టి ఇప్పుడిప్పుడు కొంచెం కోలుకొని తిరిగి మళ్ళీ బ్యాక్ మనందరినీ పలకరించడానికి ఇవాల్టి ఎపిసోడ్ నుంచి రెడీగా మన ముందుకు వచ్చేసారు. సో మరి మన ఫస్ట్ ఎపిసోడ్ విష్ణు సహస్రనామానికి సంబంధించి అంత గొప్పటి స్తోత్రాన్ని మనకు అందించింది భీష్ముల వారు. అయితే భీష్మ ఏకాదశి అని కూడా మనం చాలా ఇంపార్టెంట్గా వింటూ ఉంటాము, జరుపుకుంటూ ఉంటాం. అసలు ఈ భీష్ముల వారికి భీష్మ ఏకాదశికి ఏంటి ప్రసిద్ధి అండ్ ఏమైనా కనెక్షన్ ఉందా? మనం ఏమైనా పూజా కార్యక్రమాలు చేయాలా? అసలు భీష్మ ఏకాదశి రోజున మనం ఏం చేయాలి? భీష్మ ఏకాదశి విశిష్టత ఏంటి? అడిగి తెలుసుకుందాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు. అమ్మా నమస్కారం. నమస్తే అండి. మీ హెల్త్ ఎలా ఉంది? ఆచార్య అనుగ్రహంతో క్షేమం ప్రస్తుతానికి. మిమ్మల్ని మేమైతే నేను మా ఆడియన్స్ చాలా 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 మిస్ అయ్యారు. 1 వీకే. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్ కి వెళ్ళడం జరిగింది. ఆ ఫంక్షన్ లో కూడా మా ఇంట్లో మగవాళ్ళకి కాఫీ టిఫిన్లు కూడా లేవు. పద్మజ గారు చెప్పినటువంటి తిరుప్పావై విన్న తర్వాతే మొదలు పెడతాము. అంతలాగా చెప్తే అంటే వింటే సంతోషం అనిపించింది. జనాలు మీకు ఎంత మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోయారా అని అనుగ్రహం అమ్మా, అంత భగవద్ రామానుజుల వారి అనుగ్రహం. మరి అంతలా కనెక్ట్ అయితే ఒక్కరోజు మిస్ అయినా మిస్సింగ్ లానే ఉంటుంది కదా. నాకు కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మరింత మందిని చేరుకొని శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని మరింత మందికి చేరువ చేసేటువంటి ఒక గొప్ప అవకాశం మీ ద్వారా కల్పించాడు భగవంతుడు. చాలా సంతోషం. ఇక మీరు అడిగిన ప్రశ్నలో నేరుగా వెళ్ళినట్లయితే భీష్మ ఏకాదశి విశిష్టత. ముందుగా ఈ భీష్మ ఏకాదశి మాఘమాసంలో వస్తుంది. మాఘమాసానికి ఉన్న విశేషం తెలుసుకోవాలి. మాఘమాసం, మా అఘం, అఘం అంటే పాపం అని అర్థం. మా అఘం అంటే పాపం వద్దు. అంటే మాఘమాసంలో మనం చేసే ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం, దైవ చింతన, జపము, తపము, దానము, స్నానము ఏవైనా సరే మంచి ఫలితాలను ఇస్తాయి. మనకి ఈ మాఘమాసంలో చేసేటువంటి ప్రతి ఒక్క పుణ్యమైనటువంటి కార్యక్రమం కూడా మన పాపాన్ని పోగొడుతూ ఉంటుంది. పాపం నుంచి మనం కొంచెం విడివడుతూ ఉంటేనే ఆత్మకి పునర్జన్మ అనేది లేకుండా ఉంటుంది. జన్మ రాహిత్యాన్ని ఇచ్చేటువంటిది. మాఘం అంటేనే మన పాపాలను పోగొట్టేటువంటి మాసం. అందుకనే పురాణాలలో మాఘమాసానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యాన్ని చెప్పాయి. మనకి 18 పురాణాలు ఉన్నాయండి. 18 పురాణాల్లో కూడా ఒక పద్మ పురాణం తీసుకున్నాం అనుకోండి, 1000 శ్లోకాల దాకా మాఘమాసం విశేషం గురించి చెప్పారు. స్కాంద పురాణంలో ఒక 1000 శ్లోకాలు చెప్పారు. విష్ణు ధర్మోత్తరం అనే ఒక గ్రంథం, దాంట్లో ఒక 500 శ్లోకాలలో మాఘమాసం యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పారు. అటువంటి విశేషమైన మాఘమాసం. ఈ మాఘమాసంలో మనం చూసినట్లయితే అన్ని విశేషమైనటువంటి తిథులే. మాఘ పంచమి మొన్ననే అయిపోయింది. శ్రీ పంచమి అంటారు, లేదా వసంత పంచమి సరస్వతి దేవి యొక్క పుట్టినరోజుగా చెప్తారు. మరి అటువంటి మాఘ పంచమి. సప్తమి తీసుకుంటే రథ సప్తమి. సూర్య భగవానుడు 7 గుర్రాలను అధిరోహించి అనూరుడునే రథసారథిగా చేసుకొని ఏక చక్రం మీద, ఆ రథం మీద ఆయన ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా అజ్ఞానపు చీకట్లు తొలగించడానికి గాను తన యొక్క వెలుగులతోటి వేంచేస్తూ ఉంటాడు. అది మాఘమాసంలో సప్తమి, రథ సప్తమిగా పిలువబడుతుంది. ఇక మాఘ అష్టమి అంటారు, శుక్లపక్షంలో వచ్చేటువంటి అష్టమి. ఆ అష్టమి రోజునే భీష్ముల వారు శరీరాన్ని చాలించినటువంటి రోజు, తనువు చాలించినటువంటి రోజు అష్టమి రోజున. అష్టమి రథసప్తమి మరుసటి రోజు. రథసప్తమి మరుసటి రోజు అష్టమి నాడే ఆయన తనువు చాలించారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఆగి, అప్పటి వరకు అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముల వారు శరీరాన్ని చాలించలేదు. ఆయనకేంటంటే ఒక వరం, తను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరాన్ని చాలించవచ్చు. ఓకే, అవును. కాబట్టి ఆయన ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఆగి, ఆ తర్వాత అష్టమి నాడు తాను శరీరాన్ని చాలించడం జరిగింది. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి ఈ భీష్ముల వారి యొక్క వైభవాన్ని ప్రశంసిస్తున్నట్లుగా, ఆయనకు అంకితం చేస్తున్నట్లుగా ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు. అంతేగాని వారు తనువు చాలించిందైతే
అష్టమి రోజున. హ్మ్. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు. ఓకే. అలా. అంటే మరి స్పెసిఫిక్ గా ఏమి ఆ రోజున భీష్ముల వారికి సంబంధం ఏమి లేదు. ఓకే. వారు ఆల్రెడీ అష్టమి రోజునే తనువు తనువు చాలించారు. చాలించేశారు. అయితే ఏమైతుందంటే భీష్ముల వారు గూడా అంత నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతుంటే ఆపేటువంటి ప్రయత్నం చేయలేదు. చేయలేదు. కాబట్టి పాపం ఆయనకు కూడా వచ్చింది. అందుకోసమే కదా మరి ఆయన పరమపదానికి వెళ్ళాల. వైకుంఠానికి చేరలేదు. అమ్మ కానీ హ్మ్. ఆయన చేతుల్లో ఏం లేదు కదా! ఆయన చేయలేని దానికి కూడా ఆయనకి పాపం చుట్టుకుంటుందా? మంచి చెయ్యటం ఎంత ప్రాముఖ్యమో, చెడు జరుగుతున్నప్పుడు ఆపడం గూడా అంతే ప్రాముఖ్యం. తన కళ్ళ ముందు చెడు జరుగుతూ ఉంటే తను నిరోధించలేకపోయాడు. చూస్తూ ఉండిపోయాడు. అది గూడా తప్పే గదా మరి. అందుకోసం అర్జునుడు వేసినటువంటి బాణాలు అంపగా చేసుకొని అంపశయ్య మీద శయ్యగా చేసుకొని ఆ అంపశయ్య మీద కొన్ని రోజుల పాటు భీష్మ పితామహుల వారు అలాగే వేంచేసున్నారు. అంటే అయితే ఆయన్ని శిక్షించుకుంటున్నట్లుగా. ఆ! ఆ శరీరం రుధిరం కారుతున్నా, తనకెంతో నొప్పి వస్తున్నా, తనువు మాత్రం చాలించలేదు. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలిస్తే సద్గతి లభిస్తుంది అని విశేషం. ఓకే. అందుకని ఉత్తరాయణం వచ్చేంత వరకు వేచి ఉన్నారు. ఉత్తరాయణం వచ్చిన తర్వాత ఈ అష్టమి నాడున మాఘమాసంలో అష్టమి నాడున ఆయన తనువు చాలించారు. ఈ లోపు ఏమైందంటే ఆయన అంపశయ్య మీద ఉండే విష్ణు సహస్రనామం అంతటి గొప్పదైనటువంటి స్తోత్రాన్ని మనకు అందించారు. ఎటువంటి విష్ణు సహస్రనామం? మనకి సర్వరోగ నివారణగా చెప్తారు. అవును. నిత్యము విష్ణు సహస్రనామం సేవిస్తే కడుపుతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ 9 మాసాలు ఒక్కరోజు కూడా వదలకుండా విష్ణు సహస్రనామం సేవిస్తే తప్పకుండా సుఖప్రసవం అవుతుంది. వాహ్! దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అవునా? నాకు ఫస్ట్ డెలివరీ కంపల్సరీ సిజేరియన్ అవుతుందని చెప్పింది డాక్టరమ్మ. వెళ్లి అడిగితే డాక్టరమ్మని విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదవమని డాక్టరే చెప్పింది. గైనకాలజిస్ట్. బీయింగ్ ఏ డాక్టర్ నాకు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయటంతో పాటుగా విష్ణు విష్ణు సహస్రనామం సహస్రనామం. అర్రే! సేవించమని ఒక అడ్వైస్ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టుకొని నేను క డెలివరీ వరకు కూడా రోజు సేవించాను. టు మై సర్ప్రైజ్ హాఫ్ ఎన్ అవర్‌లో డెలివరీ అయింది. అస్సలు సిజేరియన్ అవుతుంది అని చెప్పినటువంటి ఆవిడ 10వ మాసం వచ్చిన 10 రోజులకు కన్నాను. సైన్స్ కన్నా భగవంతుడు గొప్పవాడు. గొప్ప. అటువంటి విష్ణు సహస్రనామం గొప్ప. అటువంటి విష్ణు సహస్రనామం అందించినటువంటి వారు భీష్మ పితామహుల వారు. వారు చనిపోయిన తర్వాత వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి దీనికి భీష్మ ఏకాదశి అని పేరొచ్చింది. నిజానికి మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో అంటే మొదటి ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. బ్రహ్మోత్తర పురాణం అని ఒక పురాణం. దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మకి, ధర్మరాజుకి మధ్య జరిగినటువంటి ఒక సంవాదంలో ఈ జయ ఏకాదశి మహాత్మ్యాన్ని చెప్తారు. ఏమిటంటే ఈ ఏకాదశి వ్రతం అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి రోజున వ్రతమాచరిస్తే విధిగా మనం ఎప్పుడు అనుకుంటాం కదా అవును. అవును. ఏకాదశి అంతా కూడా నిరాహారంగా ఉండి భగవత్ చింతనలో గడుపుతూ రాత్రంతా కూడా జాగరణ చేసి తెల్లవారి ద్వాదశి రోజున పారణ చేసి ఈ విధంగా మనం గనక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పునర్జన్మ ఉండదు. అంత జన్మ రాహిత్యాన్ని ఇచ్చేటువంటిది. అలాగే మన సమస్త పాపాలు పోతాయి. మా అఘం పాప రాశిని మొత్తాన్ని కూడా భస్మీపటలం చేస్తుంది. తీన్నెలు తూసాగమంటుంది గోదమ్మ. హ్మ్. ఆ విధంగా మొత్తం పాప రాశిని అంతటిని కూడా నశింపజేస్తుంది. దెయ్యాలుగా మారేటువంటి అవకాశం ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జయ ఏకాదశికి వ్రత కథగా ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్మ ఒక విశేషం చెప్తారు. ఏమని అంటే ఇంద్రుడు యొక్క రాజ్యం అందరికీ తెలిసిందే. అంబరానం అన్నటువంటి అమరావతి. అక్కడ అద్భుతమైనటువంటి నందనవనం ఉంటుంది. ఇంద్రుడి యొక్క తోట పేరు నందనవనం. ఆ నందనవనంలో చక్కని పారిజాతపు పుష్పాల పరిమళాల మధ్య ఒకనాడు ఇంద్రుడు సభ కొలువు తీరి ఉండగా 5,00,00,000 మంది అప్సరసలు ఉంటారు ఆయన దగ్గర. ఆ అప్సరసలు, గంధర్వులలో కూడా స్త్రీ పురుషులుంటారు. అందరూ వచ్చి నాట్యమాడుతూ చాలా అద్భుతంగా ఉంది సభ కొలువు తీరి. ఇంద్రుడు చాలా ఆనందిస్తూ ఉన్నాడు. అయితే ఆ వచ్చినటువంటి గంధర్వులలో మలయవాసుడు, పుష్పవతి అని ఇరువురు స్త్రీ పురుషులు. వారేంటంటే పరస్పరం ఆకర్షితులయ్యారు. పుష్పవతి చాలా అద్భుత సౌందర్య రాశి. ఈ మలయవాసుడు కూడా అందగాడు. పరస్పరం ఆ మన్మథ బాణం తగిలిందో ఏమో ఇరువురు ఏంటంటే నాట్యం మిగిలిన వాళ్ళతోటి సరిగా వాళ్ళు కాలు కదపలేక పరస్పరం ఉండేటువంటి ఆకర్షణ కారణంగా కొంత తప్పటడుగులు వేసేటప్పటికి ఇంద్రుడికి కోపం వచ్చింది. హ్మ్. ఇంత నిండు సభలో మీరిరువురు కూడా ఇంత సభ కొలువు తీరి ఉండగా కూడా ఈ విధంగా మీరు చేశారన్నారు కదా! కాబట్టి మీకు నేను శాపం ఇస్తున్నాను. మీరిరువురు కూడా హిమాలయ పర్వత గుహలలో దెయ్యాలుగా అయిపోదురుగాక అంటూ శాపం ఇచ్చేశారు. అయ్యయ్యో! ఇక అది మొదలు ఆ మలయవాసుడు, పుష్పవతి ఈ హిమాలయ పర్వతాలలో, గుహలలో దయ్యాలుగా ఉంటూ వచ్చారు.
అయితే ఇలా ఉంటూ ఉన్న కాలంలో ఏమైందంటే ఒకానొక రోజున వాళ్ళిరువురికి కూడా ఇంకా ఎన్నాళ్ళు ఈ బ్రతుకు దెయ్యాల్లాగా ఈ జన్మేంటి? ఎప్పటికి మనకి ఏం పాపం చేశామో కదా! అంటూ ఎందుకో ఒక చింతన బయలుదేరింది. దాంతోటి వాళ్ళకి ఆహారం తినాలని అనిపించలేదు. అక్కడ కందమూలాలు గాని, ఇంకోటి గాని లేతే ఏదన్నా జంతువుని వేటాడటం గాని ఇట్లాంటివి ఏమీ చేయలేదు. చేయకుండా ఆ రోజంతా ఏం తినలేదు. తినలేదు, నీరసించిపోయారు సాయంత్రం అయ్యేటప్పటికి. అక్కడ ఒక అశ్వత్థ వృక్షం ఉంది, రావి చెట్టు. అక్కడ కూర్చున్నారు. కూర్చొని ఇంకా ఆలోచిస్తున్నారు. ఏంటి ఇట్లా ఎన్నాళ్ళు మనము అంటూ. దాంతోటి అందులో కడుపులో సొదగా ఉంది. మాఘమాసం చలి బాగా ఉంటుంది. ఒక పక్కన చలి, ఒక పక్కన ఆకలి. కానీ వెళ్లి వేటాడటానికి ఓపిక లేదు. దాంతోటి రాత్రంతా తిండి లేకపోవటంతోటి అసలు మంచినీళ్ళు గూడా తాగలేదు, ఫలాలు తినలేదు, వేటాడను లేదు. వాళ్ళిరువురు కలుసుకోవాలనేటువంటి ఆ మైథునం మీద గూడా వారికి కోరిక లేదు. దాంతోటి అలా ఉండిపోయారు ఆ అశ్వత్థ వృక్షం నీడలో. తెల్లవారి ఆ రోజు ఏమైందో తెలుసా? మాఘ శుక్ల ఏకాదశి. జయ ఏకాదశి ఆ! అంటారు. హ్మ్. వాళ్ళకి తెలియకుండానే ఏకాదశి వ్రతాన్ని ఆచరించేశారు. ఆచరించేశారు. ఆచరించిన కారణంగా వీళ్ళిరువురికి కూడా ఆ దెయ్యం రూపాలు పోయి పోయి వాళ్ళ గంధర్వ రూపం వచ్చేసి ఇంద్రుడి యొక్క ఆస్థానానికి వెళ్ళిపోయారు. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. "ఏమిటి మీకు నేను శాపం ఇచ్చాను కదా! ఎలా వచ్చారు మీరు?" అని అడిగితే, "ఇలాగా జయ ఏకాదశి మహాత్మ్యం స్వామి. ఇలా మాఘమాసంలో మాకు తెలియకుండానే ఇలా జరిగింది. దాని ఫలితమే మేము ఈ రోజున మరలా మా అసలు స్వరూపం మాకు వచ్చి మీ దగ్గరికి రాగలిగాము" అంటూ చెప్తారు. ఆహా! ఎంత విశేషం. ఈ మాఘమాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి అందరూ ఆచరించాలి తప్పకుండా అంటూ ఇంద్రుడు గూడా ఆ విశేషాన్ని అందరికి తెలియజేస్తారనమాట. అలా ధర్మరాజు అడిగినటువంటి సందేహానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పాడు అంటూ బ్రహ్మోత్తర పురాణంలో ఉంటుంది. ఓకే. నిజానికి ఈ పురాణాలన్నిట్లో కూడా 18 పురాణాల్లో 6 పురాణాలు మాత్రమే సాత్విక పురాణాలు. అందులోకి ఈ బ్రహ్మోత్తర పురాణం రాదు. కాబట్టి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి సాత్విక పురాణాలే ప్రమాణం. హ్మ్. అయినప్పటికిని జనబాహుళ్యంలో ఇది గూడా ఒక కథ. జయ ఏకాదశి వ్రత కథగా చెప్తారు. ఏం లేదండి, ఇలా చెప్పటం ద్వారా ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ అంటే ఒక కథ ద్వారా చెప్తే ఖచ్చితంగా. ఇంకా ఎప్పుడైనా బాగా గూడా వింటారు. వాళ్ళకి బాగా బాగా మనసుకు పడుతుంది. పడుతుంది. ఆహా! ఈ ఏకాదశి చాలా విశేషమట. దెయ్యాలు గూడా వాటి యొక్క ఒరిజినల్ రూపాన్ని సంతరించుకున్నాయి అంటూ వాళ్ళలో ఒక మనసులో ఒక నిగూఢమైనటువంటి భక్తి కలగటానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ విధంగా చెప్పాయి అమ్మ ఇప్పుడు పురాణాలు. మన దగ్గర ఈ జయ ఏకాదశి వ్రత కథ అని చెప్పి పుస్తకాలేమన్నా దొరుకుతాయా బయట? బయట అంటే పెద్దల ద్వారా వచ్చినటువంటివి. అంటే ఇవి ఏకాదశి వ్రత కథలన్నీ సెపరేట్‌గా ఉండవు. ఒక్కొక్క పురాణంలో కొన్ని స్కంద పురాణాల్లో ఉన్నాయి. హుహు. కొన్ని పద్మ పురాణాల్లో ఉన్నాయి. కొన్ని బ్రహ్మోత్తర పురాణంలో ఉన్నాయి. పెద్దలు ఏం చేశారంటే మనకి సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశులకి కూడా ఆయా పురాణాలలో ఉండేటువంటి విశేషాన్ని ఒక చోట చేర్చి కొంతమంది పెద్దలు చెప్పగా ఆ నోట ఈ నోట విన్నవే. దాసరాలు అంతే. కూడా అంటే మీతో ఆ రోజు పంచుకుంటుంది. మనం ఏం చదువుకోవాల్సిన ఆ! అవసరం లాగా లేదు. ఏమి లేదండి. విష్ణు చింతనే. మనకు అంతే. అందుకనే చెప్తారు చూడండి. మాసాల్లోకెల్లా మాఘమాసాన్ని మించింది లేదు. లేదు. నదులలోకెల్లా గంగా నదితో సమానమైంది లేదు. విష్ణుదేవునితో సమానమైనటువంటి దేవుడు లేరు. హ్మ్. అంతటి విశేషం అన్నమాట. అటువంటి శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయటానికి ఒక అనువైనటువంటి తిథి ఏమిటి అంటే ఏకాదశి తిథి. అటువంటి అర్థమైంది. ఏకాదశి అంతా నిరాహారంగా ఉండి భగవత్ చింతనలో గడిపి ఆ రాత్రంతా కూడా చక్కగా మనం జాగరణ చేసినట్లయితే విశేషమైనటువంటి జన్మరాహిత్యం అనేటువంటి పరమపదానికి మనం చేరుకోగలుగుతాం. భీష్ముల వారు ఆ అంపశయ్య మీద ఉండి అష్టమి నాడు మరణించినప్పటికీ కూడాను వారికి వచ్చినటువంటి ఏకాదశి వారికి ముక్తి లభించాలనేటువంటి ఆ యొక్క కోరికతోటి వారికి భీష్మ ఏకాదశి అని వారి పేరు మీదుగా ఈ ఏకాదశిని ప్రస్తుతించడం జరిగింది. ఎవరైనా తర్పణాలు ఇవ్వాలనుకున్నా కూడా భీష్ముల వారికి అష్టమి రోజునే ఇస్తారు. అలా భీష్మాష్టమి రోజున ఆయన తనువు చాలించారు. కానీ వచ్చే ఆయన ఏకాదశికి పేరుతో మాత్రం ఆయన పేరు మీదుగా జరుపుకుంటాం అన్నమాట భీష్మ మనం. ఏకాదశి. మరి విష్ణు సహస్రనామం అందించారు గదా! కరెక్ట్. అందుకోసం భీష్మ ఏకాదశి అంటారు. నిజానికి జయ ఏకాదశి జయ పేరు. ఏకాదశి అని కూడా పిలుస్తారు. అటు. సో విన్నారు కదండి, ఇది భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత. మీరు కూడా చక్కగా ఉపవాసం ఉండి ఆ విష్ణువు చెంతనలో ఆ రోజంతా గడిపి చేయాల్సిన కార్యక్రమాలను కంప్లీట్ చేసి మనస్ఫూర్తిగా భగవంతుడిని మీ కోరికని విన్నవించుకోండి. తప్పకుండా వింటారని మనస్ఫూర్తిగా కోరుతూ కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి భీష్మ ఏకాదశి రోజున అదే వ్రతం కదా, ఆచరిస్తే. అదే కదా. సో అదే పనిలో మీరుండండి. ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలమ్మా. జై జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ సర్వం అర్పణమస్తు. శ్రీకృష్ణ అర్పణమస్తు.